రాజీవ్ విగ్రహం తీసేస్తామట, తీసే చూద్దాం. అసలు రాజీవ్ గాంధీ వాళ్ళ కాలి గోటికి సరిపోతావా? రాజీవ్ గాంధీ వల్ల కేసీఆర్ లీడర్ అయ్యిండు, సోనియా గాంధీ వల్ల కేటీఆర్ మంత్రి అయ్యిండు. అసలు వీళ్ళిద్దరు లేకపోతే వీళ్ళ బతుకులు ఎక్కడివి? కేసీఆర్ బతుకు ఎక్కడిది? అదేవిధంగా ఈ కేటీఆర్ బతుకు ఎక్కడిది? వీళ్ళు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఇక్కడ ఇంకొక విషయం ఇక్కడ మీకు చూపిస్తా, చూడండి. వీళ్ళు అయ్యే మాట్లాడతాడు, ఇదే మాట్లాడతాడు. చూడండి. గాంధీ అని ఒక ఎంపీ ఉన్నాడండి, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నాకు ఆయనతో సంబంధం లేదు. కానీ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయన ఈ దేశం కోసం జరిగే పనులు చచ్చిపోయింది పాపం. వాళ్ళ తాత స్వతంత్ర పోరాటం చేసి అనేక సంవత్సరాలు ప్రధానమంత్రి పనిచేసి ఇందిరాగాంధీ అభిమాని. భూ సంస్కరణల చట్టం తెచ్చి పేదల గుడిసెలేయించి కొన్ని ప్రోగ్రాములు తెస్తే గొప్ప నాయకులు అని చెప్పి నేను పొంగేవన్నా ఉదయం. రాజీవ్ గాంధీ గారు తెలంగాణకు ఆయనకు సంబంధం మీద నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్ లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్ లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దట్లేదు. ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ అయ్యనేమో ఇందిరాగాంధీ నాకు అభిమాన నాయకురాలు, ఆమె దేశంలో భూ సంస్కరణ చట్టం నాకు నచ్చింది, రాజీవ్ గాంధీ అదేవిధంగా దేశ ప్రధానమంత్రిగా దేశ సేవలో వాళ్ళందరూ కూడా చనిపోయినరు అని ఆయన పొగుడుతూ ఉంటాడు. ఈ సన్నాసేమో ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అసలు వీళ్ళకు ఏ అయ్యా కొడుకులకు దిమాగ్ ఖరాబ్ అయిందా? వీళ్ళు దిమాగ్ ఖరాబ్ అయితే ఎర్రగడ్డ హాస్పిటల్ పోవాలి. ఇక చూడండి, సిగ్గు శరం లేకుండా సోనియా గాంధీ దగ్గర పోయి కాలు మొక్కినటువంటి దొంగలు మీరంతా మీరు మాట్లాడుతూ ఉన్నారా? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి చెప్పేసి మీరు పోయి కాలు పట్టుకున్నారు. అప్పుడేమో అట్లా, ఇప్పుడేమో ఇట్లా. సిగ్గుండాలి కదా కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా. ఇగో ఇది సోనియా గాంధీ, ఇగో ఇవన్నీ కేటీఆర్ కదా, కేసీఆర్ కదా ఇవన్నీ చెప్పింది. ఇగో తెలంగాణ ఇస్తామంటే సెకండ్లో విల్లం లేక మరి విల్లం చేస్తాను సన్నాసులు మీరు మరి ఎందుకు విల్లం చేయలేదు? తెలంగాణ ఇస్తామంటే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారు, ఎందుకు విలీనం చేయలేదు మరి? అంటే వీళ్ళు ఎంత దొంగలు అర్థం చేసుకోండి. వీళ్ళు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునేటువంటి దొంగలు వీళ్ళంతా. ముఖ్యంగా కేటీఆర్ ఆయన తీరు మార్చుకోకపోతే అమరవీరుల స్తూపం ముందు చెప్పుతో కొడతారు ఈ ప్రజలంతా కూడా. ప్రజలు కొడతారు, పార్టీలు కొట్టవు, మాలాంటలు కొట్టవు, ప్రజలే స్వచ్ఛందంగా మిమ్మల్ని చెప్పుతో కొడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చిల్లర మల్లర కామెంట్ చేస్తా అంటే కుదరదు.